సో మొత్తానికి మరొక పోరాట దిశగానే బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేయబోతోంది. ఒక ఉద్యమ భావాన్ని మళ్ళీ తీసుకురాబోతోంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయట పెడతాం ఖచ్చితంగా. ఒక మళ్ళీ పోరాట స్ఫూర్తితోనే ముందుకెళ్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. హరీష్ రావుకు నోటీసులు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మొత్తం కూడా, తెలంగాణ భవన్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో నిండిపోతోంది. ఇప్పటికే కిటకిటలాడుతోందని చెప్పాలి. మన గోవర్ధన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. గోవర్ధన్ గారు ఎట్లా చూస్తారు? 100% డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం అంతేగాని ఇంతలో ఏమీ నిజం లేదు. నిన్ననే హరీష్ రావు గారు ఆయన బొగ్గు కుంభకోణాన్ని బయట పెట్టిన సందర్భం మనకు తెలిసిన విషయమే. అది తెలిసిన 9 గంటలలోనే ఇమీడియట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే డైవర్షన్ ఖచ్చితంగా ఇది అధిష్టానం దాకా పోతుంది, రాహుల్ గాంధీ దాకా పోతుంది, సోనియా గాంధీ దాకా పోతుంది, పార్టీకి ఇబ్బంది అవుతుంది, ఆయన సీటుకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు ఆ బొగ్గు స్కామ్ అంతా మర్చిపోయినా చూడండి. అందరం కలిసి దీని గురించే మాట్లాడుతున్నాం. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం. అది ఆ చిన్న విషయాన్ని పెద్దగా చేసేసి ఆయన బొగ్గు కుంభకోణాన్ని బయటపడకుండా ఎవరు మాట్లాడుకోకుండా ఈ డైవర్షన్ చేసేసి ఇప్పుడు నడుస్తుంది. మీకు అదే నిన్న హరీష్ రావు గారు క్లియర్ చెప్పిండు. నిన్న టెండర్ల గురించి ఎప్పుడైనా సరే ఒక టెండర్ వేస్తే -10లోనో -15లో -20లో పోద్ది. కానీ కావాలని చెప్పి సైట్ సీయింగ్ అని పెట్టేసి ఎవరెవరు టెండర్ వేస్తున్నారో చెప్పేసి ఒక సర్టిఫికేట్ కావాలని చెప్పేసి ఆ సర్టిఫికేట్ ఆధారంగా అందరిని బెదిరించడం లేదా బద్దలాడడం ఏదో ఒక విధంగా ఆ టెండర్లు కావాల్సిన అన్యాయాలకు అంటే ఆయన రేవంత్ రెడ్డి గారు బొమ్మార్దికి సుజనారెడ్డికి ఇప్పించిన కొరకు ఆల్రెడీ ఇప్పించిండు ఒకటి. వాళ్ళ అన్యాయాలకు ఇప్పించిన కొరకే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిండు. అలాగే గతంలో ఎప్పుడు కూడా ఈ సింగరేణిది ఎప్పుడు డీజిల్ సింగరేణి కంపెనీ ప్రొవైడ్ చేసేది. ఆ సంస్థను ప్రొవైడ్ చేస్తే ఆ డీజిల్ ప్రొవైడ్ సంస్థను కూడా పక్క తప్పించేసి వాళ్ళు డీజిల్ కూడా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎందుకంటే డీజిల్ మీద కాంట్రాక్ట్ మీద ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందని చెప్పేసి నిన్న హరీష్ రావు క్లియర్ కుల్లం చెప్పిండు. దాన్ని ఎట్లయినా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ డైవర్షన్ పాలిటిక్స్ కొరకు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏం వాస్తవం లేదు. అసలు హరీష్ రావుకి సంబంధం లేదు. ఒక డిపార్ట్మెంట్ తన కార్యక్రమం తను చేసుకుంటూ పోతుంటుంది. అంతే దీంట్లో పొలిటికల్ లీడర్లకు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండి ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన మా దగ్గర నుండి చేపిస్తున్నట్టు అందరూ ఈ ఫోన్ ట్యాపింగ్ ఇదంతా కావాలని చేస్తున్నదే కానీ ఇందులో వాస్తవం అయితే లేదు నిజంగా. రైట్. సో మొత్తానికి ఇది కుట్రపూరితంగానే చేస్తున్నారు. ఎక్కడ అసలు అవాస్తవాల్ని సృష్టించి లేని క్రియేట్ చేసి ఈరోజు విచారణల పేరుతోటి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాట్లాడుతున్నారు. సో మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులంతా ఉదయాన్నే బయలుదేరి తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి వరంగల్ నుంచి రాకేష్ రెడ్డి గారు కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. రాకేష్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం మనం. మంత్రులు, ముఖ్యమంత్రులు వాటాల కోసం, మూటల కోసం రోడ్డెక్కి బజారు పాలయ్యి ఈరోజు దిగజారిపోయేటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాము. కాబట్టి ఎట్లనైనా వాళ్ళ పరువును కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు ప్రభుత్వము ఈ హరీష్ రావు గారి మీద ఒక దొంగ కేసును పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని ఇప్పటికే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినా కూడా ఏ రకంగానైనా కూడా దిగజారుతున్నటువంటి ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకొని ఒక డైవర్షన్ని క్రియేట్ చేసుకొని రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రభుత్వం ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని దెబ్బతీయాలి, బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇంకోవైపు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లోనే కీలకమైనటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు. ఇది హరీష్ రావు వరకే ఆగుతుంది అనుకుంటున్నారా, లేదంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు అటు కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం లేదు? ఎందుకంటే గతంలో ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నోటీసులు అందినాయి. ఎవరి కోసం గద్దె కూల్చాలా? తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినటువంటి తెలుగుదేశం కోసము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చాలా? టీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చాలా? అది ఎప్పటికి కూడా సాధ్యం కాదు. తెలంగాణ ప్రజలు దీన్ని స్వీకరించరు. ఒక ప్రభుత్వంలో ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి నాయకులు ఈరోజు వాళ్ళే వచ్చి శాంతి భద్రతలు దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వమే అంత ప్రతిష్టకు పోతి ప్రభుత్వమే దిమ్మలు కూల్చాలని పిలుపునిచ్చినప్పుడు మరి మేము ఊరుకుంటామా? టీఆర్ఎస్ పార్టీ జెండాలు దిమ్మలు కూలిస్తే ఎన్టీఆర్ భవన్ ఉంటుంది ఇక్కడ. అది అర్థం చేసుకోవాలి దయచేసి. రైట్. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాత్రం ఖచ్చితంగా దీన్ని తీవ్రంగానే తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మా గద్దెలు కనుక కూలిస్తే ఎన్టీఆర్ భవన్ ఉంటుందా అని చెప్పేసి చాలా సీరియస్గా కామెంట్ చేస్తున్నారు. సో తెలంగాణలో ఒక ఉద్రిక్తమైనటువంటి
వాతావరణం మాత్రం నడుస్తుంది. సో పొలిటికల్గా చాలా సీరియస్ సిచ్యువేషన్ అయితే నడుస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. ఇప్పటికే కీలకమైనటువంటి నాయకత్వం మొత్తం కూడా చేరుకుంటున్నారు తెలంగాణ భవన్కి. మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే హరీష్ రావు కూడా తెలంగాణ భవన్కు చేరుకోబోతున్నారు. సో తెలంగాణ భవన్కు హరీష్ రావు చేరుకోబోతున్నారు. సో మనతో పాటు పల్లా రాజేశ్వరరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, జనగామ శాసనసభ్యులు. రాజేశ్వరరెడ్డి గారు, ఓవైపు దిమ్మలు కూలుస్తామంటున్నారు, ఇంకోవైపు కీలక నాయకత్వానికి నోటీసులు వస్తున్నాయి. ఏం చెప్తున్నారు? వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవాళ మొత్తం కూడా వాళ్ళలో వాళ్ళ కొట్లాటలు, పంచుకోవడంలో వచ్చిన ఇబ్బందులు, ఒకరి మీద ఒకరు రాపించుకోవడం, మంత్రుల రాసలీలలు, వీళ్ళ యొక్క ఇవన్నీ కూడా బయటపడుతుంటే వాళ్ళందరూ తట్టుకోలేక ఏదో విధంగా డైవర్షన్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు గారి మీద కేసు పెడితే ఇవాళ హైకోర్టులో కూడా ఇప్పటికే కొట్టేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. కాబట్టి ఇందులో ఏమీ లేదు. కాబట్టి ఇవాళ పొద్దున తీసుకుపోయి సాయంత్రం కూర్చుని మా యొక్క స్ట్రెంత్ ఏందో, మా యొక్క సపోర్ట్ ఏందో కూడా ఇవాళ వాళ్ళు చూడదలుచుకుంటున్నారు. సో ఇదంతా వాళ్ళ కుంభకోణాలని డైవర్ట్ చేయడానికి అనుకోవచ్చా, లేదంటే మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ గెలుపు కోసం, లేదంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీకు వచ్చినటువంటి రిజల్ట్ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ గేమ్ అనుకో? వాళ్ళల్లో వాళ్ళు ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి కాబట్టి బొగ్గు స్కామ్ కావచ్చు, హిల్టప్ స్కామ్ కావచ్చు, భూ కుంభకోణం కావచ్చు, వీటన్నిటిలో వాటిని డైవర్ట్ చేయడం కోసమే వాళ్ళు ఇది పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వాళ్ళు చేస్తున్న అక్రమాలు బయటపడుతున్న భాగంగా వాళ్ళు ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయి గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ గారికి సిట్ నోటీస్ ఇచ్చింది. ఇవాళ కూడా మా దగ్గర పిలిచిన నాయకులందరూ వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు, కేటీఆర్ పేరు చెప్పు, హరీష్ రావు పేరు చెప్పు, మేము మిమ్మల్ని వదిలిపెడతామని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి వీటికి ఈ తాటాకు చప్పులకు ఎవరు బెదిరించరు. మున్సిపల్ ఎన్నికల ముందు ఖచ్చితంగా ఈయన్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి, సిట్టు వేసి చేయాలని చెప్పేసి ఆయన ఎవరి కళ్ళలో ఆనందం చూడటానికి చేస్తుందో మాకు కూడా అర్థం కావట్లేదు. అంటే న్యాయపరంగా, చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్తున్నారు. చూస్తే తెలంగాణ భవన్ మొత్తం కూడా ఇప్పటికే వందలాది వేలాది మంది కార్యకర్తలతో, ఎమ్మెల్యేలతో, మాజీ ఎమ్మెల్యేలతో నిండిపోయింది. అంటే ఒక బల ప్రదర్శన ఏమైనా చూపిస్తున్నారా ఈరోజు? ఖచ్చితంగా మా నాయకునికి నువ్వు అన్యాయంగా ఇరికించాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇలా హరీష్ రావు గారికి మద్దతుగా, ఆనాడు కేటీఆర్ గారికి మద్దతుగా, కేసీఆర్ గారికి మద్దతుగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు. ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తాం. నీ సిట్టు నాటకాలు నీ ఏవి కూడా ఇక్కడ నడవాయి.